ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా రాజా, మరొక ఉదయకాల సమయమున దేవనైనా మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచి ఈ రీతిగా సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని దేవనైనా విశ్వాసంలోను ఆత్మీయతలోను మాకు ఎదుగుదల కలిగినట్లుగా మీ యొక్క స్పష్టమైన మాటను, సూచి అయిన మాటను మాకు వినిపింపజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ఒకనొక దినాన ఒక సైనికాధికారి తన యొక్క భార్య ఇద్దరు బోట్ షికారికి వెళ్ళారంట. బోట్ షికారికి వెళ్ళిన తర్వాత సముద్రంలో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఉన్నట్టుండి ఒక పెద్ద అలలు గాలి చేత వారి యొక్క బోటు కొట్టబడతా ఉంది. చాలా భయంకరంగా అలలు రేగుతా ఉన్నాయి. సైనికాధికారి భార్య చాలా భయపడిపోతా ఉంది. ఏడుస్తుంది, అరుస్తుంది, కేకలు వేస్తా ఉంది. ఈ సైనికాధికారి ఏం కాదమ్మా, ఊరుకో, నువ్వు కామ్గా ఉండండి ఎంత చెప్తున్నా గానీ ఆమె వినడం లేదు. అమ్మో ఇది అయిపోతుంది, మనం ఈరోజు అయిపోతాం మనం అని చెప్పి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తా ఉంది. కొద్దిసేపు తర్వాత ఆమె సైనికాధికారిని ఒక ప్రశ్న వేసిందంట. అవును, నువ్వు భయపడుకుంటా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతా ఉన్నావు? నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతా ఉన్నావు? గాలులు చూడు ఎట్లాగా మన మీదకు వస్తా ఉన్నాయో, నీళ్ళు ఎట్లా ఎగిసిపడతా ఉన్నాయో చూడు అని చెప్పి ఆయనను ఈ ప్రశ్న వేసింది. ఎలా నువ్వు మౌనంగా ఉండగలుగుతా ఉన్నావు, నెమ్మదిగా ఉండగలుగుతా ఉన్నావు? ఆ సైనికాధికారి తన వరలో నుంచి ఒక కత్తిని తీసి ఆమె గొంతు మీద పెట్టాడంట. ఆమె గొంతు మీద పెట్టి, ఇప్పుడు నేను నీ గొంతు మీద పెట్టిన ఈ కత్తికి నువ్వు భయపడవా అన్నాడంట. ఆమె చాలా సింపుల్ గా చెప్పిందంట, నేను భయపడను. ఎందుకు భయపడవు? ఈ కత్తి ప్రాణం తీసేదా అని అడిగితే, ఆ కత్తి ప్రాణం తీసేదే, కానీ ఆ కత్తి నన్ను ఎంతగానో అమితంగా ప్రేమించే నా భర్త చేతిలో ఉంది కాబట్టి ఆయన నన్ను ఏమి చేయడు అన్న నమ్మకం నాకుంది అని చాలా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చిందంట. ఈ సైనికాధికారి వెంటనే చక్కగా తనకు కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఏమనంటే, ఇదిగో ఈ గాలి, సముద్రము, ఆకాశం, ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త అయిన నా దేవుడి చేతిలో ఉంది. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నవాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నన్ను కష్టానికి, నష్టానికి అప్పగించడు. అదే నా ధైర్యం కూడా అన్నాడు. విన్నారా? చూడండి, చాలా పరిస్థితులకు మనం భయపడిపోతా ఉంటాము. అనేక రకాలైన పరిస్థితులకు మనం కలవరపడిపోతా ఉంటాము, ఆందోళన చెందుతా ఉంటాం. అయితే నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి అయితే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీ పట్ల ఎంతగానో శ్రద్ధ చూపిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నిన్నెంతగానో ఆయన ఇష్టపడుతుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నిన్ను నష్టపరచాలని, నిన్ను కష్టపరచాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోడు. ఇంకా ఈ లోకములో మనం చేసుకున్న స్వయంకృత అపరాధాల వలన మనకి ఎదురయ్యే చాలా పరిస్థితులలో ఆయన మనలను తప్పించేవాడిగా ఉంటాడే గాని మనలను కష్టానికి, నష్టానికి గురి చేసేవాడిగా ఉండడు. సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా, అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉండాలి. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, ఏంది నా దేవుడు నా చెయ్యి విడిచేశాడు, నన్ను కష్టానికి అప్పచెప్పేశాడు అని మనం అనుకుంటాం. అయితే ఆయన మనలను కష్టానికి గాని, నష్టానికి గాని అప్పగించడు. మనలను చాలా అనేక రీతిలుగా అభివృద్ధి పరచడం కోసము
ఆయన ఇష్టపడే దేవుడిగా ఉంటా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ఎవరైతే దేవాది దేవుణ్ణి రక్షకుడిగా, తండ్రిగా మరి కలిగి ఉన్న వారిగా ఉంటా ఉన్నారో వారందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు, ఎలాంటి చింత లేకుండా ఉండొచ్చు, ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండొచ్చు. కీర్తన గ్రంథము 40 అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చివరిలో ఉంటున్న ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అంతే, ధన్యుడు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావంటే నువ్వెంతగానో ధన్యుడివి, ధన్యురాలివి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, ధన్యుడు. ఆయనను నువ్వు నమ్ముకుంటే ఆయన నీ యొక్క పరిస్థితినన్నిటినీ కూడా పర్యవేక్షించే దేవుడిగా ఉండి మీ యొక్క పూర్తి బాధ్యతను ఆయన వహించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి పోషకుడిగాను, సంరక్షకుడిగాను, మంచి కాపరిగాను, యాజకుడిగాను నీతో ఉండి నిన్ను నడిపించగలిగే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఎంత ధన్యుడువో, ఎంత ధన్యురాలువో. యెహోవాను దేవుడిగా నువ్వు నమ్ముకుని ఉన్నట్లయితే నిజంగా నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ఈ మాటలు ఏంటన్నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు అంటా ఉన్నాడు, దేని గూర్చి చింతపడొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎంత నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. చాలా వాటి గురించి చింతిస్తా ఉంటే వాటి గురించి, దేని గురించి నువ్వు చింతపడద్దు. ఒకవేళ నువ్వు చింతపడితే నీ ఎత్తేమైనా మూరడు పెంచుకోగలవా, జానడు పెంచుకోగలవా? ఏమీ లాభం లేదు. నీ చింత ఏదైతే ఉందో అది నా మీదే. నేను నీ చింతనంతటిని తొలగిస్తాను. అంతటి నమ్మదగిన దేవుడు, అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు, అంతగా మనల్ని పట్టించుకుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నిజంగా నువ్వు ధన్యుడువు, నిజంగా నువ్వు ధన్యురాలు. ఇలాంటి గొప్ప దేవుడు ఇంకా ఒకవేళ కలిగి ఉండని పరిస్థితుల్లో ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే, అమ్మా, అయ్యా, ఇదిగో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా, మిమ్మల్ని ఎంతగానో పట్టించుకునే దేవుడుగా, మీ పట్ల శ్రద్ధ వహించే దేవుడుగా, మీ బాగోగులు చూసుకునే దేవుడుగా ఆయన ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి నీవు కూడా ఆయనను దేవుడిగా కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఈ ఉదయకాల సమయంలోనే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. ఆయన నీ దేవుడుగాను, నీవు ఆయన కుమారుడుగాను, కుమార్తెగాను ఉండడానికి దేవాతి దేవుడు ఎంతో గొప్ప ధన్యతను నీకు ఇవ్వబోతా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ ధన్యతను పొందుకోవాలని నువ్వు ఆశపడితే ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. నేను ఎరిగిన మేము, మిమ్మల్ని నమ్ముకున్న మేము ఎంత ధన్యులమో ఆయన. ఈ లోకంలో ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉండి, మాకు నమ్మదగిన దేవుడిగా, మాకు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న వాడు అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా మిమ్మల్ని ఎరగిన వారు, ఆ ధన్యతను పొందుకునే వారు దేవా, ఎవరైనా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నట్లయితే ఆ గొప్ప ధన్యత వారికి కూడా అనుగ్రహించి మీరే దేవానైనా వారిని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.